బేస్ రాయాలంటే సింపుల్గా మొబైల్ ఫోన్స్ తీసి రాసుకోవచ్చు. ఓకే, ఒకవేళ డైరెక్ట్గా నెట్ ఉపయోగించి బ్రౌజర్లో డైరెక్ట్గా లాగ్ వాల్యూ అని కొడితే ఒక అప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి జస్ట్ వాల్యూ ఎంటర్ చేస్తే మనకి ఎక్కడ క్యాల్సిలో మాత్రం వాల్యూ మాత్రం లాగ్ ఎంత రెండు చేసుకోవాలి. క్లియరా? సో దీన్ని చెప్పాను కదా, దీన్ని బట్టి ఎంట్రోపీ ఎంత వచ్చిందో క్యాల్కులేట్ చేయవచ్చు. పీకి ప్రతిదానికి ఓవరాల్ బాడీకి దాని యొక్క కోడ్ వర్డ్ అనుకుంటే దానికి ఎంట్రోపీ ఎంత వచ్చిందో క్యాల్కులేట్ చేసాను. జనరల్గా ప్రాపర్టీ ఇంతకు మనం డీకి ప్రాపర్టీ వాళ్ళ క్యారెక్టర్స్లో మన క్యారెక్టర్ సో దాని యొక్క ప్రాపర్టీ 1/10 బట్ బిఎన్ ఉంది. అలాగే సిమిలర్గా బి అంటే బి యొక్క ప్రాపర్టీ. ఓకేనా? ఇది కాకుండా కండిషనల్ ప్రాపర్టీ అంటారు. కండిషనల్ ప్రాపర్టీ అంటే దాని యొక్క అవుట్కమ్ ఇంకో దాని మీద డిపెండ్ అవుతుంది. అంటే ఒక ఇండిపెండెంట్ వేరియబుల్ మీద డిపెండ్ అయ్యింది. ఇండిపెండెంట్ అంటే ఎవరి మీద డిపెండ్ అవుతుంది. డిపెండెంట్ అంటే ఖచ్చితంగా డిపెండ్ అవుతుంది. అంతేనా? సో ఒక ఇండిపెండెంట్ వేరియబుల్ కదా డిపెండ్ అయ్యేదాన్ని డిపెండెంట్ వేరియబుల్ అంటారు. ఏది ఎవరితో ఓకేనా ఎవరి మీద డిపెండ్ అవ్వకపోతే దాన్ని సో దాని యొక్క ప్రాపర్టీ ఏమంటారు వీళ్ళు హైపోథీసిస్ అంటారు. వి ఆఫ్ ఏ బై బి హైపోథీసిస్ అంటారు. దీన్నే ఇంకేమంటారు టెక్నికల్గా పోస్టీరియర్ ప్రాపర్టీ అంటారు. సో బై యూజింగ్ అంటే బేస్ థియరమ్ మనం ఐడెంటిఫై చేస్తామంటే పోస్టీరియర్ ప్రాపర్టీ ఐడెంటిఫై చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ అలాగే పీ బై ఏమంటే లైక్లీహుడ్ ప్రాపర్టీ అంటారు. లైక్లీహుడ్ అంటే నార్మల్ ప్రాపర్టీ. పీ ఆఫ్ ఏ అంటే రియల్ ప్రాపర్టీ. పీ ఆఫ్ బి మార్జిన్ అంటే బేస్ అనే వాడు ప్రాపర్టీస్ తెలుసా ప్రాపర్టీ తీసుకున్నాను నేను. ఓకేనా? మేజర్గా బేస్ థియరమ్ ఏం ఐడెంటిఫై చేస్తామంటే హైపోథెసిస్ పోస్టీరియర్ ప్రాపర్టీ ఐడెంటిఫై చేస్తాం. ఇప్పుడు ఇది మీకు అర్థం కావాలంటే ఒక డేటా సెట్ తీసుకుని ఏమి ఇచ్చారు కండిషన్స్. ఇది ఇంటర్నెట్లో ఉన్న డేటా సెట్. ఈ 14 మనం తయారు చేయడం అంటే కష్టం కాబట్టి ఓవరాల్గా ప్రాపర్టీ టేబుల్ ఫ్రీక్వెన్సీ టేబుల్ ఓవర్కాస్ట్ 5 వచ్చేలు రాస్తాం. ఏ ఆర్డర్ అయినా పడుతుంది. ఓవర్కాస్ట్ 5, రైనీ 2 days, సన్నీ 3 days, ఇప్పుడు ఏదైనా రాస్తాం ఎక్కడైనా పడుతుంది. సిమిలర్గా ఇది కూడా అంటారు. స్నోలు ఎస్లు వచ్చేలా ఈ టేబుల్ నుంచి ఫ్రీక్వెన్సీ టేబుల్ కనెక్ట్ చేస్తాం. ఇది యాక్చువల్గా ఒక డేటా సెట్. ఈ డేటా సెట్ మనం డిజైన్ చేసిన మెషిన్కి ఇచ్చేసి ఓకేనా అది వర్క్ అవుతుందా లేదని టెస్ట్ చేస్తాం. బై యూజింగ్ వాడు ఏం చేస్తామంటే నావీ బేస్ థియరమ్లో ఈ నావీ అంటే మీనింగ్ ఏంటంటే ఇండిపెండెంట్ వేరియబుల్ మీద డిపెండ్ అయ్యే వేరియబుల్ని నావీ అంటున్నాం. మనం అలాగో బయాస్ థియరం ఉపయోగిస్తున్నాం కాబట్టి దానికి నేమ్ నావీ బయాస్ నేమ్ వచ్చింది. నావీ బయాస్ యొక్క